జూనియర్లకు సన్నిహితులకు ప్రమోషన్లు కల్పిస్తూ సీనియర్లకు అన్యాయం చేస్తున్నారని 20 మంది కాంట్రాక్ట్ కార్మికులు చిమ్నీ ఎక్కి నిరసనకు దిగారు. పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. ప్రమోషన్లు బేసిక్ విషయంలో సీనియర్లను కాదని జూనియర్లకు ప్రాధాన్యతను ఇస్తున్నారని యాజమాన్యంపై మరియు ప్రస్తుత కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియారిటీ ప్రకారం బేసిక్ నిర్ణయించాల్సింది పోయి కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులకు అనుకూలంగా ఉండే జూనియర్లకు ఎక్కువ బేసిక్ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం చొరవ తీసుకుని సీనియర్లకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై పర్మనెంట్ యూనియన్ అధ్యక్షుడు బయ్యపు మనోహర్ రెడ్డి యాజమాన్యంతో చర్చించి 3 రోజుల్లో సీనియర్ కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు నిరసన విరమించి కిందకు దిగారు. ఈరోజు కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీ చరిత్రలో కూడా దాదాపు 60 సంవత్సరాలు ఈ కంపెనీ స్థాపించి ఈరోజు మా కార్మికులకు ఒక బ్లాక్ డే. నేను పర్మనెంట్ అధ్యక్షునిగా 3 పర్యాయాలు పనిచేస్తున్నటువంటి వ్యక్తిని. ఈరోజు కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీలో మా మేనిఫెస్టోకు అనుగుణంగా ఏదైతే మాట ఇచ్చినామో మాట కట్టుబడి తూచా తప్పకుండా అవినీతి రహిత పాలన అన్నాము. ఈరోజు ఈ 3 టర్ములలో కూడా ఎక్కడ కూడా ఒక 100 రూపాయల నోటుకు ఆస్కారం లేకుండా పనిచేసిన వ్యక్తులను. దానికి అనుగుణంగానే ఈరోజు మా కార్మికులు మాకు 1వ, 2వ, 3వ పట్టం కట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు ఇక్కడ కాంట్రాక్ట్ లేబర్ కార్మిక సంఘం ఇంకొక సంఘం ఉంటుంది. ఇలా సంఘం వలన ఇలా మా కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు మనోవేదన గురై ఇలా చిమ్నీలు ఎక్కే పరిస్థితి వచ్చింది. వాళ్ళ ప్రాణాలు బలిదానం చేసే పరిస్థితులు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే ఇలా బేసిక్ అనే వ్యవస్థ ఈ కర్మాగారంలో ఉన్నది. ఈ బేసిక్ అనే వ్యవస్థను కూడా ఎవరు స్టార్ట్ చేశారంటే ఈ రోజు రామగుండం సంబంధించిన స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు గత 10 సంవత్సరాల కింద 15 సంవత్సరాల కింద బేసిక్ అనే వ్యవస్థను స్టార్ట్ చేసిన వ్యక్తి ఎవరై అంటే గర్వంగా చెప్తున్నాం మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు. ఇలా బేసిక్ అనే వ్యవస్థ ఏంటంటే కాంట్రాక్ట్ కార్మికుల నుంచి పర్మనెంట్ కార్మికునిగా పోయే క్రమం ఇది. కానీ ఈ చరిత్రలో ఎన్నడూ లేనంత అవినీతి జరిగి ఎవరికైతే న్యాయంగా రావాల్సిన ఈ పర్మనెంట్ వ్యవస్థ అనేది రాకుండా 15 సంవత్సరాల జూనియర్ ఉండే కార్మికులు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చిండ్రు అంటే 4 లక్షల నుంచి 6 లక్షలు 7 లక్షల రూపాయలు తీసుకొని సీనియర్ కార్మికుని వదిలిపెట్టి జూనియర్ కార్మికులు ఇవ్వడం జరిగింది. ఈరోజు సీనియర్ కార్మికులు చిమ్నీలు ఎక్కడం జరిగింది. దానికి మేము సంపూర్ణంగా మద్దతు తెలిపినాం, దానికి అండగా ఉన్నాం. ఇలా వాళ్ళకు మనోధైర్యాన్ని ఇచ్చినాం. దాదాపు 2:30-3 గంటల వరకు కూడా మేనేజ్మెంట్ వారితో చర్చలు జరిపి ఇవాళ ఎవరికైతే ఇబ్బంది జరిగిందో, ఎవరికైతే అన్యాయం జరిగిందో, ఎవరికైతే న్యాయంగా రావాల్సిన సీనియర్ కార్మికులు రాలేదో మీ అందరికీ న్యాయం చేస్తామని చెప్పి మా యొక్క టీం, మా పరిశోధన సీనన్న కావచ్చు, ఇవాళ రేపు జరగబోయే ఎన్నికలలో మా మిత్రుడు రమేష్ కావచ్చు, మాకున్న 400 మంది పర్మనెంట్ కార్మికులు కూడా మద్దతు తెలపడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు కూడా అదే వ్యవస్థ నుంచి వచ్చిన కార్మికులు కాబట్టి ఇవాళ మేము ఇంత న్యాయంగా ఉన్నాం కాబట్టి కార్మికులు మా పక్షాన ఉన్నారు. ఇవాళ లంచగొండి వ్యవస్థను స్టార్ట్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మళ్ళీ రావడం జరుగుతూ ఉంది. మా కార్మిక సోదరులు కూడా వేడుకుంటా ఉన్నాం. మా తూచా తప్పకుండా మీకు మాట ఇచ్చిన విధంగా మేము పనిచేస్తా ఉన్నాము. ముఖ్యంగా అవినీతి రహిత పాలన అన్నాం, అవినీతి రహిత పాలన చేసి చూపెట్టినాం. కాంట్రాక్ట్ కార్మికులకు కూడా మేము రాబోయే ఎలక్షన్ లో పోటీ చేసి గెలిచి ఇలా వ్యవస్థను మార్చేందుకు మేమే పునాది ఉంటాం. మా తర్వాత ఎవరొచ్చినా కానీ మేము ఎందుకు డబ్బులు ఇవ్వాలి అనే నిలదీస పరిస్థితి, కార్మికులకు ఆ ధైర్యాన్ని ఇచ్చే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి ఎవరికైతే న్యాయంగా రావాల్సిన సీనియర్ ప్రకారం రావాల్సిన బేసిక్ రాలేదో వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తామని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. మేము మాటకు అనుగుణంగా ఆ మాట కట్టుబడి వారందరినీ కూడా చిమ్నీ లెక్కలు అందరూ కూడా కిందికి దింపి ఈరోజు మేము వాళ్ళను ఆ ఉద్యమాన్ని విరింపజేయడం జరిగింది. మేము 3 రోజులలో కనుక మేనేజ్మెంట్ వారు దిగి వచ్చి మా కార్మికులకు న్యాయం చేయకపోతే 4వ రోజు మేమే ఆమరణ నిరాదీక్ష ఇస్తాం మా కార్మికుల పరంగా. ఎందుకంటే పర్మనెంట్ యూనియన్ అధ్యక్షునిగా నేను, ఏదో బయట వ్యక్తులు కాదు, పర్మనెంట్ యూనియన్ అధ్యక్షునిగా నేను ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధంగా ఉన్నా. తప్పకుండా మేనేజ్మెంట్ వారికి పని చేయాల్సిందిగా కోరుకుంటూ వారికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. దయచేసి మీరు ఏదైతే మాట ఇచ్చారో మాట తప్పకుండా పనిచేస్తే కోరుకుంటూ